హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ 2024కు సంబంధించినటువంటి రెండో నోటిఫికేషన్ అనేటువంటిది అఫీషియల్గా మనకి నోటిఫై అవ్వడం జరిగిందనమాట అండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వారు కూడా దీనికి ఎలిజిబిలిటీయా లేదా అనేటువంటి దాంతో పాటుగానే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది కూడా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏముంది, మన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ ఎలా చేసుకోవాలి, ఫోటోగ్రాఫ్స్ ఎట్లా, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటుగానే ఆన్లైన్ అప్లికేషన్ విధానం అనేటువంటిది మనం ఎలా చేసుకోవాలి అనేటువంటి దాని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసుకున్నట్లయితే కనుక టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఆన్లైన్ అప్లికేషన్ విధానం అనేటువంటిది పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో మీరు చూసినట్లయితే కనుక ఎలా ప్రాసెస్ చేయాలనేటువంటిది మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యే రీతిలో ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఎవరైతే టెట్ 2024కు సంబంధించినటువంటి రెండో నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ టెట్ 2024 రిజిస్ట్రేషన్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే కనుక మనకి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల అవడం జరుగుతుంది అనమాట అండి. ఈ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ డీటెయిల్స్ అనేటువంటిది మనకి ఇందులో మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్ ఎవరైతే డిఈఐఈడి, డిఎడ్, బిఎడ్, లాంగ్వేజ్ పండిట్ వాళ్ళు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్కి ఎవరైతే చేస్తున్నారో ఫైనల్ ఇయర్ చదివేటువంటి వాళ్ళు కూడా దీనికి అర్హులు అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది. క్లాస్ 1 నుంచి క్లాస్ 5th వరకు ఒక పేపర్ అండి. క్లాస్ 6th నుంచి క్లాస్ 8th వరకు చూసుకున్నట్లయితే కనుక రెండో పేపర్ కింద కన్సిడర్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. మొత్తం చూసుకున్నట్లయితే ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. 1st January నుంచి 20th January వరకు ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. 2 సెషన్స్ కింద కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మార్నింగ్ 9 నుంచి 11:30 వరకు, ఆఫ్టర్నూన్ 2 నుంచి 4:30 వరకు. ఫీ పేమెంట్ చూసుకున్నట్లయితే కనుక 750 అనేటువంటిది ఈచ్ పేపర్ ఉండడం జరుగుతుంది అనమాట. ఒకవేళ క్యాండిడేట్ 2 పేపర్లకు కనుక అప్లై చేసుకున్నట్లయితే 1000 రూపీస్ అనేటువంటిది వాళ్ళు పే చేయాలన్నమాట అండి. సెలక్షన్ ప్రాసెస్ విధానాలు ఇదంతా నేను మీకు ఇప్పుడు అప్కమింగ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనం చూసుకున్నట్లయితే కనుక దీంట్లో ఏంటంటే అసలు టెట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు పొందుపరుస్తూ ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ విధానం అనేటువంటిది 7/11/2024 నుంచి 20/11/2024 వరకు జరుగుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అంటే మనకి యూజువల్గా మరొక 12 రోజులు మాత్రమే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి యాక్సెస్ వచ్చేసింది కాబట్టి కంపల్సరీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఈ రోజే మీరు చేసుకోండి. అదే రకంగా మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ టీజీ టెట్ ఆఫీస్ సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. హెల్ప్ డెస్క్ నెంబర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. డొమైన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా లేకపోతే టెక్నికల్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఈ రోజు నుంచి స్టార్ట్, నిన్నటి నుంచి అన్నారు కానీ నిన్నటి నుంచి వర్కింగ్లో అయితే లేదు, ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ చూసినట్లయితే కనుక అన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి 1st January నుంచి 20th January వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. దీనికి ఎగ్జామ్స్కి మనం అప్లై చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు 750 రూపీస్ అనేటువంటిది సింగిల్ పేపర్, 1000 రూపీస్ అనేటువంటిది 2 పేపర్స్కి వీళ్ళు చేయాలన్నమాట అండి. ఇది పేమెంట్ కూడా మీరు చూసుకున్నట్లయితే https://schooledu.telangana.gov.in మనం వెళ్ళిన తర్వాత ఈ school.education.in దీంట్లోకి మనం వెళ్ళిన తర్వాత మనకి ఇట్లా హోమ్ పేజ్ వస్తుంది అనమాట అండి. దీంట్లో మనం క్లిక్ చేయగానే ఇట్లా జర్నల్ నెంబర్ అనేటువంటి ఫీ పేమెంట్ సంబంధించినటువంటి పేజ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట అండి. దానికి కూడా ఎలా చేయాలనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఫీ పేమెంట్ దాంట్లో మీ యొక్క ఆధార్ అప్లికెంట్ నెంబర్, మీ అప్లికెంట్ నెంబర్ యొక్క ఆధార్ నెంబర్ అనేటువంటిది ఇవ్వాలి. అలాగనే ఎస్ఎస్సి ప్రకారం మీ యొక్క నేమ్ ఎలా ఉందనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇవ్వాలి. మీ మొబైల్ నెంబర్ కంపల్సరీ వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. అప్పుడైతేనే మాత్రమే మీకు ఏ విధమైనటువంటి అప్డేట్స్ SMS త్రూ వచ్చినా కానీ మీరు చూసుకున్నట్లయితే కనుక టెట్ మన డిఎస్సికి ఎవరైతే క్వాలిఫై అయ్యారో, టెట్ ద్వారా డిఎస్సి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మెసేజ్ ద్వారానే
వారికి ఇంటిమేషన్ అనేటువంటిది వేయడం జరిగింది కాబట్టి సో కంపల్సరీగా వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అనేటువంటిది మీరు ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి ప్రకారం ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. మీరు ఒకవేళ తెలంగాణ స్టేట్ చెందినటువంటి వారైతే ఎస్ అని, నో అని అయితే కనుక నో అని చెప్పేసి మీరు క్లిక్ చేయాలన్నమాట అండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మీకు పేపర్ 1 నుంచి అంటే పేపర్ 1కే మీరు పెడుతున్నారా, పేపర్ 2కి పెడుతున్నారా, బోత్కి పెడుతున్నారా అనేటువంటిది మీరు సెలెక్ట్ చేయాలన్నమాట అండి. ఒకదానికి పెడితే 750 రూపాయలు మీరు చేయాలి. ఒకవేళ రెండో దానికి పెడితే 750 రూపాయలు మీరు చేయాలి. రెండు కలిపి ఒకటి దానికి పెడితే మీకు 1000 రూపీస్ అనేటువంటిది పే చేయాలన్నమాట అండి. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు ఒకవేళ టీచర్ కింద గవర్నమెంట్ లేకపోతే లోకల్ బాడీ టీచర్ కింద వర్క్ చేస్తుంటే ఎస్ అని చెప్పేసి ఎస్ అని చెప్తే కనుక దానికి సంబంధించిన పోస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది వేయాలన్నమాట అండి. నో కొట్టేసినట్టయితే ఏం కాదు. నెక్స్ట్ పాస్డ్ పర్సూయింగ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ అనేటువంటి మీరు ఏమైనా చేశారనేటువంటిది ఇందులో ఆడడం జరుగుతుంది అనమాట అండి. మీరు ఒకవేళ చేసినట్లయితే కనుక చేయండి, లేకపోతే లేదు. నెక్స్ట్ హ్యావ్ యూ గాన్ త్రూ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, అంటే మీరు మొత్తం నోటిఫికేషన్ అనేటువంటి చదివారా లేదా అనేటువంటిది అడుగుతుంది. చదివినట్లయితే కనుక ఎస్, లేకపోతే ఎస్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ టైప్ చేసుకున్నట్లయితే కనుక డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, అదర్ బ్యాంక్స్ నెట్ బ్యాంక్ ఎస్బీఐ, నెట్ బ్యాంక్ ఐసిఐసిఐ, నెట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. దీని తర్వాత మనకి అమౌంట్ అనేటువంటిది ఫీ అమౌంట్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఒక పేపర్కి మనం ఒకవేళ 750 రూపీస్ అని చెప్పేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒక పేపర్కి వచ్చేసి 750 రూపీస్ పెట్టుకుంటే దాని తర్వాత మనం క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఛార్జెస్ అనేటువంటిది కూడా అప్లికబుల్ అవుతాయి కాబట్టి ఆ ఛార్జెస్ కూడా మనకు రావడం జరుగుతుంది అనమాట. 5 రూపీస్ 6 రూపీస్ ఎక్స్ట్రా, 1 నుంచి 10 రూపీస్ లోపు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది అనమాట అండి. ఆ తర్వాత ఉన్నటువంటి క్యాప్చర్ అనేటువంటిది ఇక్కడ మీరు ఎంటర్ చేసి డిక్లరేషన్ దగ్గర మీరు టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పి క్లిక్ చేయగానే మన డీటెయిల్లోకి మనం వెళ్ళిపోతాం. అంటే మీరు ఏ కార్డ్ ఇచ్చినా కానీ దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళి మీ పేమెంట్ అనేటువంటిది అయిపోతుంది అనమాట అండి. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక జర్నల్ నెంబర్ ఇష్యూ అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు ఫస్ట్ పేమెంట్ అనేటువంటిది చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీకు జర్నల్ నెంబర్ అనేటువంటిది మీకు ఇష్యూ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ జర్నల్ నెంబర్ అనేటువంటి దాన్ని ఒకవేళ మీరు తీసుకోకపోయినట్లయితే కనుక జర్నల్ నెంబరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేటువంటిది మీ యొక్క ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, దేనికి అప్లై చేశారనేటువంటి దాన్ని 1 పేపర్కా 2 పేపర్కా బోత్ పేపర్స్కి అప్లై చేశారనేటువంటి దాన్ని బట్టి ప్రొసీడ్ చేస్తే మీ పేమెంట్ స్టేటస్ అనేటువంటిది, అంటే మీ పేమెంట్ అయ్యిందా లేదా ఎక్కడ వరకు ఉంది అనేటువంటిది మీకు తెలుస్తుంది. దాని తర్వాత మీరు ఒకవేళ జర్నల్ నెంబర్ కావాలనుకున్నట్లయితే కనుక ఆ పేమెంట్ సక్సెస్ అని చూపించినట్లయితే మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామినేషన్ పేపర్ 1కి క్లిక్ చేస్తే పేపర్ 1, పేపర్ 2 క్లిక్ చేస్తే పేపర్ 2, లేదు 2 పేపర్కి మీరు క్లిక్ చేసినట్లయితే దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ కొట్టినట్లయితే మీ యొక్క జర్నల్ నెంబర్ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది జర్నల్ నెంబర్ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది అనమాట. ఒకటే డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ రానట్లయితే మీ పేమెంట్ ప్రాసెస్ చూసుకుని అది ఒకవేళ సక్సెస్ అయినట్లయితే కనుక దాని దగ్గర నుంచి మీరు నో యువర్ జర్నల్ స్టేటస్ నుంచి వెళ్ళినట్లయితే కనుక దానికి చూసుకున్నట్లయితే కనుక దాని నుంచి వెళ్ళినా కానీ మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే మీ అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ చేస్తారనుకుంటున్నారో వారు కంపల్సరీగా వారి యొక్క ఫోటోగ్రాఫ్ అనేటువంటిది 500 కేబీలో ఉండాలి, సిగ్నేచర్ అనేటువంటిది 100 కేబీలో ఉండాలన్నమాట. ఈ రెండు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అనమాట అండి. ఎందుకంటే మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు అప్లోడ్ బటన్ అనేటువంటి దాని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మీ ఫోటో అనేటువంటిది కరెక్ట్గా వెళ్ళిందా, అంటే కరెక్ట్ సైజులో ఉందా, ఏమైనా బ్లరింగ్నెస్ ఉందా అనేటువంటిది అది అందులో తెలిపేస్తుంది. అంటే 500 కేబీ కంటే ఎక్కువ ఉంటే సైజ్ ఎక్కువ ఉందని చెప్పి తెలపడం జరుగుతుంది, 100 కేబీ కంటే ఎక్కువ ఉంటే సైజ్ ఎక్కువ ఉందని చెప్పి తెలపడం జరుగుతుంది. తద్వారా మీకు అక్కడ మీ యొక్క ఫోటోగ్రఫీని వాటిని రెక్టిఫై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్లోడ్ బటన్ దగ్గర మీరు వెళ్ళేదానికంటే ముందు దాన్ని కరెక్ట్గా మీరు అప్లోడ్ అయిందా లేదని చూసుకుని ఏమైనా నెగిటివ్ అని చూపిస్తుంది అని చెప్పేసి కంపల్సరీ చూసుకోండి అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షనింగ్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ టెట్ సంబంధించినటువంటి రేషనలైజేషన్ చూసుకున్నట్లయితే కనుక టెట్ నుంచి మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ పర్సన్ ఎలిజిబుల్ టు అపాయింట్మెంట్ యాజ్ ఎ టీచర్ అండ్ ఒక మినిమం మార్క్స్ అనేటువంటి తీసుకుంటారని చెప్పి తెలపడం జరిగింది. టెట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక 20 మార్క్స్ అంటే 20% మార్క్స్ అనేటువంటిది కన్సిడర్ చేస్తున్నట్లయితే కూడా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్లో ఉంటుంది అనమాట. డేకి వచ్చి 2 సెషన్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఒకటి వచ్చేసి మార్నింగ్ సెషన్ 9 to 11:30 అంటే 2.5 hours. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్ 2 to 4:30 అంటే ఇది కూడా 2.5 hours ఉంటుంది అనమాట అండి. January 1st నుంచి
జనవరి 20వ తారీఖు వరకు ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఏ డేట్లో మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉందనేటువంటిది మీ యొక్క హాల్ టికెట్లోనే దాన్ని మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు ఆ సెంటర్కి వెళ్తే సరిపోతుంది అనమాట అండి. అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి చూసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం మీ డిస్టిక్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది కండక్ట్ చేసే విధానంగా ట్రై చేస్తున్నట్లుగా టెట్ వారు తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ నుంచి పేపర్ 1 చూసుకున్నట్లయితే కనుక పేపర్ 1 సంబంధించినటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ లేకపోతే సీనియర్ సెకండరీలో చూసుకున్నట్లయితే కనుక 50% మార్క్స్ అనేటువంటిది వారికి వచ్చి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయినట్లయితే కనుక 45% మార్క్స్ అనేటువంటిది రావాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అండ్ ఒకవేళ డిప్లొమా క్యాండిడేట్ అయితే కనుక 4 ఇయర్ బ్యాచిలర్ బిఎల్ఈడి చేయాల్సి అని చెప్పేసి తెలపడం జరిగింది. అదే రకంగా 2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట అండి. అలాగనే సీనియర్ ఇంటర్మీడియట్లో 45% అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. మినిమం అనేటువంటిది 40 మార్క్స్గా తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. డిప్లొమా క్యాండిడేట్స్ కూడా ఉన్నట్లుగా తెలపడం జరిగింది. నెక్స్ట్ టెట్ సంబంధించిన పేపర్ 2 అంటే క్లాస్ 6 నుంచి క్లాస్ 8 వరకు చూసినట్లయితే కనుక BA BSc BCom చేసినటువంటి వారు 50% మార్క్స్ ఉన్నటువంటి వారు ఎలిజిబిలిటీ అని చెప్పి తెలపడం జరిగింది. SC ST వరకు చూసినట్లయితే కనుక 45% మార్క్స్ అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. ఒకవేళ BA BSc BCom విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉన్నటువంటి వారు చూసినట్లయితే కనుక SC ST వారికి 40% మార్క్స్ అనేటువంటిది కన్సిడర్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా 4 ఇయర్ BAED అదే రకంగా BSc ED చేసినటువంటి వారికి 50% అట్లీస్ట్ అడగడం జరిగింది అనమాట అండి. SC ST వరకు చూసినట్లయితే కనుక 45% అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట. అయితే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి టెట్ తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫైనల్ ఇయర్ ఆస్పిరెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది గవర్నమెంట్ అనేటువంటిది కలిగించడం జరిగింది అనమాట అండి. అయితే ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా MCQs ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఏదైతే 150 క్వశ్చన్స్ 2.5 hours ఏదైతే ఉందో 150 minutes ఏదైతే ఉందో పూర్తిగా MCQs అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటుంది జరుగుతుంది అనమాట అండి. ఒక క్వశ్చన్కి వచ్చి 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఏది లేదని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. అయితే పేపర్ 1 సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక 150 MCQs అనేటువంటిది ఎలా ఉంటుందని మనం చూసినట్లయితే కనుక మొత్తం 5 సబ్ కేటగిరీస్ అనేటువంటిది డివైడ్ చేయడం జరిగింది అనమాట అండి. చైల్డ్ డెవలప్మెంట్ పెడియాలజీకి సంబంధించినటువంటి 30 క్వశ్చన్లు 30 మార్కులు. లాంగ్వేజ్ 1 సంబంధించినటువంటి లాంగ్వేజ్ 1 అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు చూడండి లాంగ్వేజ్ 1 అనేటువంటి తెలుగు కానీ ఉర్దూ కానీ హిందీ కానీ బెంగాలీ కానీ కన్నడ కానీ మరాఠీ కానీ తమిళ కానీ గుజరాత్ కానీ ఈ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనేటువంటిది. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్లోనే ఉంటుంది 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఈ రకంగా వెరసి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే కనుక డిఫికల్టీ లెవెల్ అనేటువంటిది తక్కువ ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక పేపర్ 2కి సంబంధించినటువంటిది అనమాట అండి. పేపర్ 2లో కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక టోటల్ 4 సబ్ కేటగిరీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సబ్జెక్ట్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే కనుక చైల్డ్ డెవలప్మెంట్ పెడియాలజీ సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది అనమాట. లాంగ్వేజ్ 1కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఈ లాంగ్వేజ్ 1 ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక తెలుగు ఉర్దూ కన్నడ హిందీ మరాఠీ తమిళ్ సంస్కృత్ అనేటువంటిది లాంగ్వేజెస్గా 7 లాంగ్వేజెస్గా వేయడం జరిగింది అనమాట అండి. పేపర్ లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ అనమాట 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. ఫర్ సోషల్ స్టడీస్ టీచర్ సోషల్ స్టడీస్. ఫర్ ఎనీ అదర్ టీచర్ ఎదర్ 4A or 4B అనేటువంటిది అనమాట. అంటే ఇక్కడ మనకి పేపర్ 2 వరకు వచ్చేసరికి చూసినట్లయితే కనుక 3 పేపర్స్ అనేటువంటి సేమ్ ఉంటుంది అనమాట అండి. అయితే 4th క్వశ్చన్లో మనం చూసినట్లయితే కనుక మ్యాథమెటిక్స్ అదే రకంగా సైన్స్ సంబంధించినటువంటి టీచర్ అయితే కనుక మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటి 60 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ సోషల్ స్టడీ టీచర్ అయినట్లయితే కనుక 60 క్వశ్చన్స్ అనేటువంటిది రావడం అంటే వారు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ఓరియంటెడ్ మీద వారికి క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో అది 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనమాట అండి. సో ఈ రకంగా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 minutes డ్యూరేషన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెక్టర్లో మనం చూసినట్లయితే కనుక మ్యాథమెటిక్స్కి వచ్చి 30 క్వశ్చన్స్ 24 కంటెంట్ 24 పెడియాలజీ 6 అనమాట అండి. నెక్స్ట్ సైన్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ అని వేయడం జరుగుతుంది అనమాట అండి. ఫిజికల్ సైన్స్ వచ్చేసి 12 క్వశ్చన్స్. బయాలజీ సైన్స్ వచ్చి 12 క్వశ్చన్స్. పెడాలజీ వచ్చేసి 6 క్వశ్చన్స్ అనేటువంటిది క్యారీ చేస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మీడియం ఆఫ్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక పేపర్ అనేటువంటిది బైలింగ్వల్ ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. లాంగ్వేజ్ 1 చూసిన ఏదైతే చూస్ చేసుకుంటారో అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ మీరు ఏదైతే లాంగ్వేజ్ 1 ఏదైతే సెలెక్ట్ చేస్తారో దాని మీదుగానే మీకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది వస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక జనరల్ కేటగిరీ వారికి 60% మార్క్స్ కంటే అబోవ్ వచ్చినటువంటి వారు అంటే వాళ్ళకి 150 మార్క్స్కి మనం చూసుకున్నట్లయితే కనుక
150 మార్క్స్కి మినిమంలో చూసుకున్నట్లయితే కనుక 150లో హాఫ్ ఎంత 75 అనమాట. అంటే 50% వచ్చేసి 75 మార్క్స్ వస్తుంది అనమాట అండి. ఇంకో 10% ఇంకో 60% తీసుకున్నట్లయితే కనుక 90 మార్క్స్ అనేటువంటిది జనరల్ కేటగిరీ వేయడం జరిగింది. బీసీ కేటగిరీకి చూసుకున్నట్లయితే కనుక 75 మార్క్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక 60% మార్క్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. సో ఎస్సీ ఎస్టీకి 60%, బీసీకి 75%, జనరల్కి 90% మార్క్స్ అనేటువంటిది ఎలిజిబిలిటీ క్రైటీరియాగా తెలపడం జరిగింది అనమాట అండి. టెట్ స్కోర్లో చూసుకున్నట్లయితే కనుక టెట్ స్కోర్ 20% వెయిటేజ్ అనేటువంటిది డిఎస్సి దానికి ఇస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కనుక ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. 1 జనవరి నుంచి 20th జనవరి వరకు ఎగ్జామినేషన్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. మోడ్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ చూసినట్లయితే కనుక జేపీజీ ఫార్మాట్లోనే ఇవ్వాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక 26th జనవరి నుంచి హాల్ టికెట్స్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు కలిగిస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది పేపర్ 1 వచ్చి 750, పేపర్ 2 వచ్చేసి 750, 2 పేపర్లు కలిపితే కనుక 1000 రూపీస్ అనేటువంటిది పే చేయాలని చెప్పేసి మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఫీ పేమెంట్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. అయితే టెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది మనకి ఇక్కడ వేయడం జరిగిందనమాట. వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. కావాలనుకుంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ అన్న తీసుకుని పెట్టుకోండి. లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, అదే రకంగా మనకి ఐఎస్ఎంఎస్ సంబంధించినటువంటి లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి తప్పనిసరిగా ఇది అనేది మీ దగ్గర గుర్తుపెట్టుకోండి. వాళ్ళైతే టెట్ 2024-2కి సంబంధించిన ఎవరైతే అప్లై చేసుకుంటున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 4th నవంబర్లో రావడం జరిగింది. మన డౌన్లోడ్ సంబంధించినటువంటి బులెటిన్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 7/11లో రావడం జరిగింది. ఫీ పేమెంట్ వచ్చేసి 7 నవంబర్ నుంచి 20th నవంబర్ వరకు, ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి 7th నవంబర్ నుంచి 20th నవంబర్ వరకు, హెల్ప్ డెస్క్ వచ్చేసి 7th నుంచి 5th ఫిబ్రవరి వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి 26th డిసెంబర్ నుంచి రావడం జరిగింది అనమాట అండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 1 జనవరి నుంచి 20th జనవరి 2025 వరకు ఉండడం జరిగింది అనమాట అండి. టైమింగ్స్ వచ్చేసి 9 AM నుంచి 11:30 ఫస్ట్ది, సెకండ్ సెషన్ చూసినట్లయితే 2 to 4:30 వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఎగ్జామినేషన్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే కనుక February 2nd మనకి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫీ పేమెంట్ చేసేటప్పుడు మీ ఆధార్ నెంబరు, ఎస్ఎస్సి పరంగా మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, ఎస్ఎస్సిలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, మీరు తెలంగాణ స్టేట్ ప్రిపేర్ బిలాంగింగా లేదనేటువంటిది, ఏ పేపర్ ఓన్లీ పేపర్ 1 రాస్తున్నారు, ఓన్లీ పేపర్ 2 రాస్తున్నారు, 2 రాస్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేటువంటి సెలెక్ట్ అవుతుంది. మీరు లోకల్ బాడీ టీచర్కి చేసినట్లయితే ఎస్ అన్న అయితే ఎస్, నో అయితే నో. మీరు రిలవెంట్ కోర్స్ అనేటువంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది ఇచ్చేసి ఫీ పేమెంట్ మీరు సెలెక్ట్ చేసి అమౌంట్ పెట్టేసి ఫీ పేమెంట్ సెలెక్ట్ చేయగానే మీకు అమౌంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇదంతా క్లిక్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఐడి డిక్లరేషన్ చేసి ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు జనరల్ నెంబర్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. జనరల్ నెంబర్ తర్వాత వచ్చిన జనరల్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని 10th క్లాస్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ పేమెంట్ అనేటువంటిది పెట్టి ప్రొసీడర్ చేయగానే మీ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట అండి. ఆ తర్వాత అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది మీ జనరల్ నెంబర్ తోటి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి టెట్ సంబంధించిన 2024 సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.